వాహనదారులకు అదిరే శుభవార్త ఏంటని అనుకుంటున్నారా? ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రకటన చేసింది. దీనివల్ల వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఇందుకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో మనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టిన టీడీపీ కూటమి పాలన పరంగా వినూత్న నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ సేవలు అన్నింటినీ ఒకచోటే అందించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాహన సేవలన్నింటినీ ఒక వెబ్సైట్ ద్వారానే అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పటికే వాహన పోర్టల్ను అందిస్తోంది. దీని ద్వారా పలు రకాల రవాణా శాఖ సేవలను వాహనదారులు ఒకే చోట పొందొచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా ఏపీ వాహన సర్వీసులు కూడా అందించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటగా ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా వాహన వెబ్సైట్ సేవలను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. తర్వాత ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు అందుబాటులో ఉంచే ఛాన్స్ ఉంది. అంటే ఈ ప్రగతి సైట్ స్థానంలో వాహన వెబ్సైట్ తేవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వపు వాహన వెబ్సైట్ లో ఇప్పటికే పలు రాష్ట్రాల రవాణా శాఖ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో మన ఏపీ వాహన సేవలు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. చంద్రబాబు సర్కార్ మాత్రం పూర్తి స్థాయిలో ఏపీ సేవలు కూడా వాహన్ వెబ్సైట్లు అందుబాటులో ఉంచేలా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే కేంద్రం వెబ్సైట్ పరివాహన్ పేరుతో ఉంది. పలు రాష్ట్రాల వాహన సేవలు కూడా అందులో పొందొచ్చు. ఈ వెబ్సైట్ లో తెలంగాణ వాహన సేవలు మాత్రం అందుబాటులో లేవు. త్వరలో తెలంగాణకు సంబంధించిన సేవలు కూడా ఇందులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వాహనదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.